ఆలోచించు, రజనీకాంత్కి అంత పేరు అంత డబ్బు ఉన్నా ఇంకా హిమాలయస్ పోతాడు అంటే ఆయనకి ఏదో తెలుసు. మన హిందూయిజంలో ఎంతోమంది ఎన్నో రకరకాల పూజలు చేపిస్తారు, వ్రతాలు చేపిస్తారు, యజ్ఞాలు చేపిస్తుంటారు అనమాట. ఎందుకు అంటే పేరు కావాలి, డబ్బు కావాలి, వచ్చే ఎలక్షన్లో సీఎం అవ్వాలి, లేకపోతే నా కూతురు బాగుండాలి, లేకపోతే వచ్చే జన్మలో నేను మంచి కుటుంబంలో పుట్టాలి, రిచ్ కుటుంబంలో పుట్టాలి, ఇట్లా రకరకాల యజ్ఞాలు అనేవి ఉన్నాయన్నమాట. మన వేదాలు కేవలం ఇందుకోసమే ఉన్నాయి అనుకుంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలైన మ్యాటర్ తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా వేస్ట్ కాదు. ఇక మళ్ళీ మీరు చనిపోయిన తర్వాత భూమి మీదకి వస్తారు, మళ్ళీ అవే బాధలు పడతారు, ఇక రిపీట్ అయితేనే ఉంటుంది ఈ సర్కిల్. ఆలోచించు, రజనీకాంత్కి అంత పేరు అంత డబ్బు ఉన్నా ఇంకా హిమాలయస్ పోతాడు అంటే ఆయనకి ఏదో తెలుసు. ఇక ఆయన ఒక్కడే కాదు, మోడీ, విరాట్ కోహ్లీ, అంబానీస్ అంటే వీళ్ళకి ఏదో తెలుసు, కామన్ పీపుల్కి తెలియనిది. అది పక్కన పెడితే ఇంతకుముందు ఈ అసలైన మ్యాటర్ తెలియకపోతే వేస్ట్ అని చెప్పినా కదా, ఇది ఆ యజ్ఞాలు పూజల కంటే చాలా గొప్పది. అది భౌతికతలో చెప్పారనమాట. ఇది ఏంటంటే చనిపోయాక ఆత్మ అనేది కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, అంటే కృష్ణుడిలో చేరడం, దాన్నే మోక్షం అని అంటారు అనమాట. సో ఈ మోక్షం అనేది ఎలా వస్తుందంటే అది కూడా చెప్పారు మళ్ళీ భగవద్గీతలో, కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకి ఈ మోక్షం అనేది వస్తుంది. కృష్ణుడు ఎంత మంచోడు అంటే ఇప్పుడు ఈ యజ్ఞాలు కానీ, సన్యాసంలో కానీ, ఈ తపస్సులు కానీ చేయాలంటే ఎంతో సాక్రిఫైస్ చేయాలి. మనం ఫ్యామిలీని వదిలిపెట్టడము, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి. కానీ సింపుల్గా కృష్ణుడు జస్ట్ నన్ను తలుచుకో, నన్ను స్మరిస్తూ ఉండు చాలు, నీ పక్కన ఉంటా అని అంటాడు. మీరు అనుకోవచ్చు, ఈ కృష్ణుడు ఏంటి ఇంత సెల్ఫిష్గా ఉన్నాడు, అతని పేరు తలుచుకోమంటున్నాడు ఏంటి అని. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. ఒకటి నేను ర్యాండమ్గా వచ్చి ఒక హెల్ప్ అడిగిండు, నువ్వు ఇన్స్టెంట్గా పక్కేలా అంటావు. అదే వాడు నీకోసం అన్నా, నువ్వు అంటే నాకు ఇష్టం అన్నా, నీకోసం చచ్చిపోతా అన్నా, నువ్వు అంటేనే నా ప్రాణం అన్నా, నీకోసం కోసుకుంటా అన్నా, నీకోసం ఏదంటే అది చేస్తా అన్నా, ప్రతి క్షణం ప్రతి నిమిషం నీ గురించే ఆలోచిస్తా అన్నా, అసలు నువ్వంటే నాకు విపరీతమైన ప్రేమ అన్న, వాడు అట్లా ప్రేమ చూపించిన అనుకో, నువ్వు ఆటోమేటిక్గా నీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇక నీ దగ్గర అది ఉందనుకో 100% నాకు ఇవ్వాలనిపిస్తుంది. సో సేమ్ థింగ్, సేమ్ ఈక్వేషన్ విత్ కృష్ణ. సో కృష్ణుని కూడా అట్లా నువ్వు బీభత్సంగా తలుచుకుంటే ఆటోమేటిక్గా కృష్ణుడు ఇచ్చేస్తాడు, నీ పక్కన ఉంటాడు, నీకు తోడు ఉంటాడు. అదనమాట, అది భగవద్గీతలో చెప్పారు. యా.